నిస్సహాయులకు సాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 6 గ్యారంటీలకు సంబంధించిన అభయహస్తం అప్లికేషన్స్ ను సెక్రటేరియట్లో రిలీజ్ చేశారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్తామన్నారు. ఇటు 22 ల్యాండ్ క్రూజర్లను కొని కేసీఆర్ విజయవాడలో దాచారని సంచలన కామెంట్స్ చేశారు సీఎం. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ ను నియమించిన తర్వాతే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని చెప్పారు. ప్రజాపాలన రేపటి నుంచి మొదలవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకే ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో అభయహస్తం అప్లికేషన్తో పాటు లోగోను రిలీజ్ చేశారు సీఎం. రేపటి నుంచి జనవరి 6 వరకు గ్రామ సభలతో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటామన్నారు. నిస్సహాయులకు సహాయం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి. ప్రజల్ని ప్రభుత్వం దగ్గరికి రప్పించుకోవడం కాదు, ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లడం ద్వారా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజాప్రతినిధులను ప్రజల మధ్యలో కలిసిమెలిసి ఏ ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల దగ్గరికి పంపించడం ద్వారా వీళ్ళందరూ కూడా గ్రామ సభల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కలుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. మరోసారి అధికారంలోకి వస్తామని 22 ల్యాండ్ క్రూజర్లు కొని విజయవాడలో దాచిపెట్టారని విమర్శించారు. ముఖ్యమంత్రి అయ్యాక ల్యాండ్ క్రూజర్లను కేసీఆర్ వాడదామనుకున్నారని ఆరోపించారు. మీకు తెలవాల్సింది ఏంటంటే 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత పనులు ఏదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి, చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారి 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని వ్యవస్థలు ఆగమయ్యాయని, రానున్న రోజుల్లో ఆర్థిక రంగంతో పాటు అన్ని సెటరేట్ చేయాల్సి ఉందన్నారు రేవంత్. అయ్యా, పోయిన సంవత్సరం గాని గత సంవత్సరం గాని డిసెంబర్ 28కి మొదలయ్యి మార్చి వరకు పేమెంట్లు వేసినారు. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం. చాలా విచిత్రంగా అప్పుడే అది ఇయ్యలేదు, అప్పుడే ఇది ఇయ్యలేదు. బాబామర్దులు ఇద్దరు తోకదగిన బల్లులాక వాళ్ళ దుంకులాట ఏందో నాకు అర్థం కాలే. అన్ని ఖాళీ చేసిపోయినరా నాయన, మొత్తం ఏంది లేదు, వచ్చి చూస్తే ఖాళీ గిన్నెలే కనిపిస్తున్నాయి. ఇక దాన్ని అంతా సర్దిద్దాలే సంసారం. ఇప్పుడు ఇటు హరీష్, కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్. అసెంబ్లీలో బావబామరుదుల ఆరాటమే తప్ప ఇంకేం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ 1,00,000 కోట్ల సంపాదన నుంచి ₹1,00,000 ఓ మహిళకిచ్చారని, మిగతా సొమ్మంతా కక్కిస్తామని హెచ్చరించారు సీఎం. కాడబిడ్డ వచ్చింది, అక్కడ దరఖాస్తు ఇచ్చింది, వీళ్ళు పరిష్కరించలేదు, నేను పరిష్కరిస్తున్నా, ₹1,00,000 ఇస్తున్నా అని కేటీఆర్ గారు నాకు భలే సంతోషం అనిపించింది. నీ 1,00,000 కోట్లలో ₹1,00,000 అన్న నీ మొడలు వంచి పేదోళ్ళకు వంచిపించిన ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. ఇంకా 99,999 కోట్ల రూపాయలు పంచాల్సిన పరిస్థితి, పంచిపించాల్సిన గత్యంతరం లేని పరిస్థితి వాళ్లకు కల్పిస్తాం. తప్పకుండా పంచక తప్పదు. మొత్తం సభ నడిచిన తీరు మీరు చూసిరు కదా. బాబామర్దుల తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడన్నా లేచి వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని సమర్థించారా? టీఎస్పీఎస్ కి కొత్త చైర్మన్ నియమించిన తర్వాతే ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం నియమించిన చైర్మన్ తో పాటు కొంతమంది సభ్యులు రాజీనామాలు ఇచ్చారని, వాటిని త్వరలో గవర్నర్ తీసుకుంటారని చెప్పారు. చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది న్యాయపరంగా చెల్లదు, అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు. ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించారు. వాటిని ఒక్కసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్ళని ఆమోదిస్తామన్నారు. కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి. ఆటో డ్రైవర్లకు ఖచ్చితంగా ఆర్థిక సాయం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతారని ముందే ఆలోచించామన్నారు రేవంత్. అర్హులైన ఆటో డ్రైవర్లందరికీ న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో చేర్చామన్నారు రేవంత్ రెడ్డి. ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తాం. దీన్ని మేము ముందే ఊహించినాం. ఇది జరిగితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుద్ది, నష్టం జరుగుద్దన్న ఆలోచన ముందే మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు గుర్తించే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినాము. స్పష్టంగా ఆటో డ్రైవర్లను కూడా అందరి వాళ్ళ వివరాలు సేకరిస్తాం, వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. సెక్రటేరియట్లో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. 6 గ్యారెంటీల అమలుకు పకడ్బందీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు నేతలు. రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలన కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జీలను నియమించింది ప్రభుత్వం. ఉమ్మడి జిల్లాలకు 10 మంది ఐఏఎస్లను నియమించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు, మన ముందున్న లక్ష్యాలు ఉన్నదున్నట్లు ప్రజలకు చెప్పేద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకుని బడ్జెట్ తయారు చేయాలని అధికారులకు సూచించారు. దుబారా చేయకుండా వృధా ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24 వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలన్నారు సీఎం. సెక్రటేరియట్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వ నిధులను 100% వినియోగించుకోవాలన్నారు. లేనిపోని గొప్పలు ఆర్భాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ను రూపొందించాలని సూచించారు రేవంత్ రెడ్డి. ప్రజాపాలనపై ఆయా జిల్లాల్లో వరుస రివ్యూలు చేశారు మంత్రులు. రేపటి నుంచి 6 గ్యారంటీల దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే సార్థకత చేకూరుతుందన్నారు మంత్రులు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరీంనగర్లో ఉమ్మడి జిల్లా అధికారులకు ప్రజాపాలనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 28 నుంచి 6 గ్యారంటీల దరఖాస్తులను గ్రామ పంచాయతీల్లో స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, 4 జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల్లో ఏ రోజైతే ఆ విలేజ్ లో మొదలు పెడతారో ఆ రోజు నుంచి 6వ తారీఖు వరకు ప్రతిరోజు అప్లికేషన్స్ తీసుకోబడతాయి. రెండో విషయం, ఒక అప్లికేషన్ ఫార్ము ఒక ఫ్యామిలీకి, ఒక ఫ్యామిలీ అంటే రేషన్ కార్డ్ లో ఉన్న యూనిట్ ఫ్యామిలీ, రేషన్ కార్డ్ లేని వాళ్ళు కూడా ఈ అప్లికేషన్ లో ఒక ఫ్యామిలీగా అప్లై చేయండి. జనం మన దగ్గరకు వస్తే ఎందుకు వచ్చిండో 2 నిమిషాల పోవాలని ఆలోచన చేయకుండా మీరందరూ కూడా సంతోషంగా మీ ముఖభావాలు గాని అరే వచ్చారు స్వాగతిస్తా ఉన్నారని ప్రజల్లో ఒక ఆలోచన వచ్చే విధంగా ఒక కార్యాచరణ తీసుకోవాలి. ఎందుకంటే మార్పు కావాలి మాకు. అర్హులకు ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే సార్థకత చేకూరుతుందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ, ఆ గ్రామంలో ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయిపోయినా రాబోయే 8 రోజులు కనీసం 2 అధికారులు ఆ గ్రామంలో ఉండాలి. ఎవరైనా దరఖాస్తు ఇవ్వలేదు అనివార్య కారణాల వల్ల మరుసటి రోజు ఆ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఆఫీస్ లో అధికారులు ఉంటారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం కావాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజాపాలనపై సమీక్ష నిర్వహించారు మంత్రులు. 6 గ్యారంటీలను క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత అధికారులపై ఉంటుందన్నారు. మిడ్మానేరు ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అప్పుడు నిర్వాసితుల పక్షాన పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. త్వరలోనే ఇరిగేషన్, ముంపు గ్రామాలు, నిర్వాసితుల సంబంధించినటువంటి చర్చ సమావేశం జరుగుతుంది. అందులో మిడ్మానేరు కూడా ఒక ఎజెండా. తప్పకుండా అందరం కలిసి అన్ని సమస్యలు వీలైన తొందర లోపల పారదర్శకంగా పరిష్కారం చేస్తాం. కరీంనగర్ జిల్లా వరదవెల్లిలోని శ్రీ దత్తాత్రేయ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి. ప్రజల వద్దకే పాలన వెళ్లాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పనితనాన్ని బట్టే ప్రమోషన్లు ఉంటాయన్నారు. తాము పాలకులం కాదు, సేవకులమన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్లో ప్రజాపాలనపై ఉమ్మడి మెదక్ కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. మొత్తం ఆఫీసర్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి. వాళ్ళకి ట్రైనింగ్ కూడా పూర్తయింది. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది కౌంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు. ఎక్కడ కూడా తోపులాట కానీ ఇబ్బందులు కానీ కొనసాగకుండా ఒక్క రోజుతో ఆగిపోయేది కాదు, కంటిన్యూస్ ప్రాసెస్. మీరు అప్లికేషన్ పెడతానే ఉండొచ్చు. ఈ 8 రోజు తారీఖు వరకు పెట్టాల్సిన అవసరం లేదు. కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తొందరపడొద్దని విజ్ఞప్తి చేస్తారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క. పోడు భూముల కోసం పోరాడిన గిరిజనులపై నమోదైన కేసులు ఎత్తివేస్తామని ప్రకటించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఆదిలాబాద్లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నతాధికారులతో ప్రజాపాలన ప్రోగ్రాం అమలుపై సమీక్ష జరిపారు. 6 గ్యారంటీ స్కీమ్లు అమలు పరుస్తామన్నారు సీతక్క. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులను 138 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా డిసెంబర్ 28 అనేది కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి రోజు. ప్రజలను కాపాడుకుంటూ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను పెంచుకుంటూ నూతన పాలన, ప్రజాపాలన ఏర్పాటు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొస్తున్న రోజు. రేవంత్ రెడ్డి గారు సీఎం గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తున్నది. సచివాలయంలో సీసీఎల్ఏ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రివ్యూ నిర్వహించారు.
గత 9 ఏళ్లుగా తాము అణచివేత గురయ్యామన్నారు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ నాయకులు. రాష్ట్రంలోనూ తమపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ తానే గౌరవ అధ్యక్షుడిగా చెప్పుకోవడం సరికాదన్నారు. సంక్రాంతి తర్వాత నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటామన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం నాయకులు ఏలూరు శ్రీనివాసరావు, బి శ్యామ్ మాట్లాడారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ హైదరాబాద్ సంబంధించిన కీలక అంశాలు ఈ రోజు దానికి సంబంధించిన ఎలక్షన్స్ గానీ, బైలా గానీ, అదే విధంగా రోజా రూల్స్ గానీ అన్ని విరుద్ధంగా ప్రస్తుతం నడుస్తున్న సంఘానికి గానీ బాడీ గానీ ఎటువంటి శాంటిటీ లేదు. వాళ్ళు ఎగ్జిస్టింగ్ కమిటీగా లేరు. ఇప్పుడు కొత్తగా మేము ఈ రోజు 300 మంది మెయిన్ అన్ని 107 సంఘాల్లో డిపార్ట్మెంట్ లో ఉన్న మెయిన్ ఆఫీస్ పేరుతో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టాము. వచ్చే సంక్రాంతి తర్వాత అభయాస్తం కింద ఉన్న ఈ 28 నుంచి 6 వరకు అభయాస్తం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన పిదప 10 పాత ఎస్టివైల్ 10 జిల్లాలు, అదేవిధంగా సిటీ హైదరాబాద్ సిటీ సెక్రటరియట్ తో కలుపుకొని అదేవిధంగా 33 జిల్లాల్లో కన్వీనర్లు అపాయింట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ బైలా అండ్ రోజా రూల్స్ జిఐడి వారి ఆదేశాల మేరకు మెంబర్షిప్ కంప్లీట్ చేసి కొత్త బాడీని కాన్స్టిట్యూట్ చేస్తాము. ఇప్పుడున్న బాడీకి ఎటువంటి వ్యాలిడిటీ లేదు, వాళ్ళు ఎలక్ట్ కాలేదు, ప్రాథమిక సభ్యత్వం కూడా లేదు. ఆ బిల్డింగ్ కూడా టీజీఓస్ అసోసియేషన్ కానీ వ్యక్తిగతంగా ఆనరీ చైర్మన్ ఫౌండర్ ప్రెసిడెంట్ అనేది గవర్నమెంట్ జీవో 1744 ద్వారా రద్దు కాబడింది. ఆ బిల్డింగ్ కూడా గవర్నమెంట్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రాథమిక సభ్యులందరికీ కూడా మాకు రావాల్సిన డిమాండ్స్ గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలుగా పెండింగ్ లో అన్ని తర్వాత బాధితులుగా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేసిన బాధితులు ఆయన వారి సమస్య అన్ని కూడా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు బీఆర్ఎస్ లీడర్లు. రాష్ట్ర సమస్యలను ప్రధానికి వివరించినా పట్టించుకోలేదని ఆరోపించారు. కేంద్రం ప్రతి విషయంలోనూ రాష్ట్రంపై వివక్ష చూపిందన్నారు. ఎన్నికల ఓటమి స్పీడ్ బ్రేకర్ లాంటిదేనన్న బీఆర్ఎస్ లీడర్స్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు. ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలోని హరిదాస్ గ్రామంలో పర్యటించారు. దళిత బంధు పథకం లబ్ధిదారుడు ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. విభజన చట్టంలోని హామీలపై బీఆర్ఎస్ అలుపెరుగని పోరాటం చేసిందన్నారు మాజీ ఎంపీ బి వినోద్ కుమార్. విభజన చట్టంలోని హామీలను బీఆర్ఎస్ పట్టించుకోలేదనడం అవాస్తవమన్నారు. విభజన హామీల గురించి మాజీ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత సీఎం, డిప్యూటీ సీఎం ప్రధాని మోడీని కలవడం మంచిదేనని, కానీ బీఆర్ఎస్ ను విమర్శించడం సరికాదన్నారు బి వినోద్ కుమార్. తెలంగాణకు రావాల్సినటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రతి అంశం పైన సుదీర్ఘమైనటువంటి లేఖలు రాసి ఒకసారి కాదు చాలా సందర్భంలో మరి కలిసి ఇవ్వడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడల్లా కూడా టేకింగే అని అన్నారు తప్పితే ఏది కూడా నేను పరిష్కారం చేస్తానని చెప్పలేదు. ఐటీఐఆర్ గురించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, బీజేపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. మళ్ళీ మీరు నిన్న ప్రస్తావించినందుకు సంతోషం. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ నాయకులు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్లో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ నాయకులు జూటా మాటలు మాట్లాడారని మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాలన్నారు హరీష్ రావు. తప్పకుండా భవిష్యత్తులో కూడా పార్టీ పక్షాన మీ అందరినీ కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది. మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులే. ఎవరికి ఏ కష్టం వచ్చినా పార్టీ మీకు అండగా ఉంటుంది. ధైర్యంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే 20 గంటల కరెక్ట్ రైతు ఇచ్చింది అని చెప్పి వాళ్ళ కార్యక్రమం వాళ్ళు పెట్టింది. సరే, నిజంగా వాళ్ళు ఆలోచించిందా ఏమిచ్చిందా అనుభవంలో రైతులకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఆ 6 గంటలకు ఎన్నిసార్లు ట్రిప్ అయిపోతుండే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ రూరల్ మండలం నర్సింగ్పల్లి గ్రామంలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలతో కాంగ్రెస్ సర్కార్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. మరి కొత్తగా పెట్టుకునేటటువంటి అప్లికేషన్లో నిరుద్యోగ భృతికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇచ్చిందో దానికి సంబంధించి అప్లికేషన్ కాలంలో ఎక్కడా లేదు. కాబట్టి
అది ఉండే విధంగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం చెప్పినట్టుగా వచ్చే జనవరి 1వ తారీఖు నుండి 200 యూనిట్ల కన్నా తక్కువ కరెంటు వాడేటటువంటి ప్రజలు ఎవరు కూడా నిజామాబాద్ జిల్లా అయినా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలైనా కూడా కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్పిండ్రు. కాబట్టి జనవరి 1వ తారీఖు నుండి 200 యూనిట్ల కన్నా తక్కువ వినియోగం చేస్తాం అనుకున్నటువంటి ప్రజలు కరెంటు బిల్లు కట్టకండి, లేకపోతే మళ్ళీ మనం అర్జీలు పెట్టుకొని అది లేట్ అవుతుంది. కాబట్టి కట్టకుండా ఉండమని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు పెద్దలు, కాబట్టి కట్టకుండా ఉండండి అని కోరుతూ 100 రోజుల టైం ఇస్తామంటూనే సర్కార్పై ఎదురుదాడి చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. రేపటి అమిత్ షా పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్రంలో మళ్లీ బీజేపీనే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ధర్మపురి అరవింద్. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా నిజామాబాద్ లో బీజేపీకి ఓట్లు పడ్డాయని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం ఖాయమన్నారు అరవింద్. రేపు రాష్ట్రానికి వస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. మధ్యాహ్నం 1:25 శంషాబాద్ కు వస్తారు అమిత్ షా. అక్కడి నుంచి 1:40 నోవోటెల్కు వెళ్లి బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమై తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు చార్మినార్లోని భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు అమిత్ షా. మధ్యాహ్నం 3:50 కొంగరకలాన్కు వెళ్లి నేతలతో సమావేశం కానున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు అమిత్ షా. అనంతరం సాయంత్రం 6:50 ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. అమిత్ షా టూర్ ఏర్పాట్ల కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టారు. ఈ సమావేశంలో బీజేపీ స్టేట్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అమిత్ షా టూర్లో బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఇప్పటికే సూచించారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోనే బీజేపీకి అధికంగా ఓట్లు వచ్చాయన్నారు ఎంపీ అరవింద్. బీజేపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎంపీ 2 ఎమ్మెల్యేలు తన లోక్సభ నియోజకవర్గంలోనే గెలిచారన్నారు. రామ మందిరంపై బీజేపీ ఓటు అడుగుతుందని గతంలో విమర్శించిన బీఆర్ఎస్ ఇప్పుడు హిందుత్వంపై మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. నిజామాబాద్ పార్లమెంటు పనితీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోషం వ్యక్తం చేశారన్నారు ఎంపీ అరవింద్. అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఓటుకు 5,000 రూపాయలు పంచారని ఆరోపించారు ఎంపీ ధర్మపురి అరవింద్. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు అరవింద్. ఆరుమూరు నియోజకవర్గంలోని రైల్వే ఆర్ఓబీ పనులను పరిశీలించారు ఎంపీ అరవింద్, ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఇవాళ విషయం ఏంటంటే ఆ 15 కోట్ల రూపాయలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం డైవర్ట్ చేసేది. పోయినోడు మొత్తం భ్రష్టు పట్టించిండు. వచ్చిన వాళ్ళు ఎట్లా చేస్తారు? ప్రశాంత్ రెడ్డి ఓడిపోయి వాళ్ళ ప్రభుత్వం పోయి ప్రశాంత్ రెడ్డి మంత్రి ఉద్యోగం పోయినాక ఇవాళ బయటపడుతున్నారండి. వీళ్ళు 15 కోట్లు తెచ్చి నాకు ఆర్మూర్ కాడ బ్రిడ్జ్ కట్టిమంటే ఇస్తాడా వెంకటరెడ్డి అన్న? అడుగుదాం రాకేష్ రెడ్డి బాయ్. కరీంనగర్లో దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు ఎంపీ బండి సంజయ్. సామాజిక అధికార శిబిరం పేరిట దివ్యాంగులకు ట్రైసైకిల్స్, చేతికర్రలు, వినికిడి యంత్రాలతో సహా 18 రకాల వస్తువులను అందజేశారు. దివ్యాంగుల కోసం 3 ఏళ్లలో కేంద్రం 100 కోట్లను ఖర్చు చేసిందన్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి నిధులన్నీ మోదీ సర్కార్ ఇచ్చినవే అన్నారు. ఏడీఐపీ రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకం కింద ఇస్తున్నవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వమే. ఈ రోజు మీకు ఇచ్చే స్కీమ్స్ అని కూడా మీ ట్రైసైకిల్స్ కానీ ఈక్విప్మెంట్స్ ఏమైనా కానీ అన్ని పరికరాలు కూడా కేంద్ర ప్రభుత్వం 100% నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఆడుకోవడానికి మీకు సహకరించడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇవాళ మీకు అందిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి అమిత్ షా టూర్ కోసం బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానంగా లోక్సభ ఎన్నికలపైనే పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. That's all for now.